కృష్ణా జిల్లా గన్నవరంలోని అనాథాశ్రమంలో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి మంటలు చెలరేగి చూస్తుండగానే అనాథాశ్రమం మొత్తం వ్యాపించాయి. వెంటనే అలర్ట్ అయిన విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. మరో 6 విద్యార్థులు మాత్రం గదిలోనే చిక్కుకున్నారు. పిల్లల అరుపులు, కేకలతో అప్రమత్తమైన స్థానికులు తలుపులు పగలగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. 6 గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని అనాథ ఆశ్రమంలో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి మంటలు చెలరేగి చూస్తుండగానే అనాథాశ్రమం మొత్తం వ్యాపించాయి. అయితే దీంతో అలర్ట్ అయిన విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ఒక 6 విద్యార్థులు మాత్రం గదిలోనే చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పిల్లల అరుపులు, కేకలతో అప్రమత్తమైన స్థానికులు తలుపులను పగలగొట్టి విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. 6 గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో లోపల 140 మంది వరకు విద్యార్థులున్నారు. మీరు విజువల్స్ లో చూస్తున్నారు. మంటలకు మంచం మొత్తం కాలిపోయిన ప్రమాద తీవ్రతను కూడా మీరు చూస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మా ప్రతినిధి అందిస్తారు. రైట్, శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, మొదట హాస్పిటల్లో జాయిన్ అయిన 6 పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ప్రమాదానికి గల కారణం ఏమని తెలుస్తుంది? రాజుగా మొత్తం మీద చూసుకుంటే గన్నవరం లిటిల్ లైట్స్ అనాథ ఆశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదంలో దాదాపుగా 6 విద్యార్థులకి గాయాలను, వీరంతా కూడా 108 ద్వారా కూడా ప్రభుత్వ వైద్యశాల తరలించారు. వారందరి పరిస్థితి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా చెప్తున్నట్టు పరిస్థితి వస్తుంది. ఎవరికి పెద్దగా ప్రమాదంలో స్వల్ప గాయాలైనట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భారీ స్థాయిలో మంటలు వ్యాపించిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా విద్యార్థులు ఆందోళనలో ఉలిక్కిపడ్డ పరిస్థితి కనిపించింది. భయాందోళనతో ఎటువారు అటు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక రూమ్ లో దాదాపుగా 6 విద్యార్థులు తలుపు వేసుకుండటంతో వారిని బయటకు తీసే క్రమంలో ఈ స్వల్పంగా గాయాలైనట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే 6 విద్యార్థులు ఆశ్రమంలో ఉండిపోవడంతో తలుపులు పగలగొట్టి బయటకు తీయడంతో వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు. 6 విద్యార్థులకు మాత్రమే స్వల్పంగా గాయాలైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వారు గన్నవరం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా ఫైర్ ప్రమాదం అంటే షార్ట్ సర్క్యూట్ మూలంగానే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడే చేరుకొని కూడా పూర్తి స్థాయిలో నివారణ చర్యలు అయితే వెంటనే చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఏదన్నా కుట్రకోణం ఉందా లేకపోతే మామూలుగానే జరిగింది అన్న కోణంలో కూడా పోలీసు అధికారులు విచారణ చేపడతా ఉన్నారు. రాధిక. థ్యాంక్ యూ శివ.